వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శివనారాయణ కార్తీక్ని కార్ స్టార్ట్ చేయమంటాడు. తాత ఎక్కడికి? చెప్తాను, ముందు నువ్వు కార్ స్టార్ట్ చేయి అని వెనకాలనే ఇక కార్తీక్ అలాగే శివనారాయణ ఒక ప్లేస్కి అయితే వస్తారు. ఇక కార్తీక్ కార్ దిగి, తాత ఏమైంది? ముందు నేను చెప్పేది ప్రశాంతంగా వినరా. చెప్పు తాత, దేని గురించి? ఈరోజు నాకు నా మనసులో ఒక ఆలోచన వచ్చిందిరా. అది నీతో పంచుకోవాలనిపించింది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఏంటి తాత అది? జ్యోత్స్న పెళ్లి గురించి. మనం అనుకున్నాం కదా తాత, ఈ నెలలో జ్యోత్స్న పెళ్లి జరిపించాలి అని. అవునరా, అయితే జ్యోత్స్నకి తగ్గవాడు దొరుకుతాడా లేదా, అసలు జ్యోత్స్నకి పెళ్ళవుతుందా అన్న అనుమానాలు ఎన్నో నా మనసులో వస్తూనే ఉన్నాయి. అలాంటి అనుమానాలకి ఈరోజు పునిస్టాప్ పడిందిరా. జ్యోత్స్నకి తగ్గవాడు దొరికాడనిపిస్తుంది. తాత, అంటే నువ్వెవరినో జ్యోత్స్నకి తగ్గవాడిని చూసావనిపిస్తుంది. ఎవరు తాత? నువ్వు ఓకే చేశావంటే ఖచ్చితంగా వాడు నెంబర్ 1 అయి ఉంటాడు. చెప్పు తాత అని వెనకాలనే సూరజ్ అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతాడు. తాత, నిజంగా నువ్వు సూపర్ తాత. ఏంట్రా ఎందుకలా అంటున్నావు? తాత, నా మనసులో ఏముందో నువ్వు కూడా అదే చెప్పావు. అంటే నువ్వు కూడా జ్యోత్స్నకి సూరజ్ కరెక్ట్ అనుకుంటున్నావా? 100% కరెక్ట్ తాత. జ్యోత్స్నకి తిక్క, సూరజ్ ఆ తిక్కని కుదురుస్తాడు. అలాంటప్పుడు జ్యోత్స్నకి సూరజే కరెక్ట్ జోడి తాత. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. ఒరే, అంటే నేను కోరుకున్నది జరుగుతుందంటావా? జరుగుతుంది తాత. ఒరే, సూరజ్ని చూశాక తానొక మంచి టాలెంటెడ్ మనిషి, నిజాయితీ పరుడని అర్థమైంది. తర్వాత వర్క్లో తనని చూశాక తను ఇంకా ఇంటెలిజెంట్ అనిపించింది. ఈరోజు జ్యోత్స్నని నన్ను కాపాడే ప్రయత్నంలో తనకేమవుతుందనే ఆలోచన కూడా లేకుండా, ఒక చెయ్యి బాగలేకపోయినా మా కోసం తన ప్రాణాలకి తెగించి ఆ రౌడీలతో గొడవ పడ్డాడు. ఇంతకన్నా ఒక అమ్మాయికి మంచి భర్తని మనం ఎక్కడి నుంచి సంపాదిస్తాం చెప్పరా? అందుకే సూరజ్ జ్యోత్స్నకి తగిన జోడి అనిపించింది. అందుకే ఈ వయసు కాలంలో అమ్మాయిలు ఎలా ఉంటారో, వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయో నాకు తెలీదు. కానీ నీకు జ్యోత్స్న గురించి, సూరజ్ గురించి పూర్తిగా తెలుసు. అందుకే నీతో ఈ విషయం చెప్దామని ఇక్కడికి పిలిపించాను. తాత, నీకు సూరజ్ గురించి తెలియని ఇంకో విషయం కూడా చెప్తాను. ఏంట్రా? ఆ రోజు మాస్టర్ని హాస్పిటల్కి జాయిన్ చేయించాడన్నానే ఒకతను, అతనెవరో కాదు, సూరజ్. ఏంట్రా నువ్వంటుంది? అవును తాత, ఆ రోజు సూరజ్కి ఏదో ఇంపార్టెంట్ అయిన ప్రాజెక్ట్ ఉంది. అది తన కెరీర్కే చాలా ఇంపార్టెంట్ అంట. కానీ దాన్ని పక్కన పెట్టి ఆ రోజు బ్రో మాస్టర్ని కాపాడాడు. ఆ రోజు మాస్టర్ని బ్రో కాపాడకుండా తన ప్రాజెక్ట్ పని మీద వెళ్ళిపోయి ఉంటే ఈరోజు మనమందరం ఎంత బాధపడి ఉండేవాళ్ళం. ఒరే కార్తీక్, ఈ విషయం తెలిసాక ఇంకా నాకు సూరజ్ మీద నమ్మకం పెరిగిందిరా. నువ్వెప్పుడు మాట్లాడతావు, ఎలా మాట్లాడతావో తెలీదు, కానీ రేపటికల్లా సూరజ్ జ్యోత్స్నతో పెళ్ళికి ఓకే చెప్పాలి. ఆ గుడ్ న్యూస్ నేను వినాలి. తాత, ఒక్కరోజా? ఇప్పటికే చాలా రోజులైపోయిందిరా. పెళ్ళంటే ఎన్ని పనులుంటాయి. అందుకే సూరజ్ని నువ్వు ఒప్పించు. జ్యోత్స్నని ఎలా ఒప్పించాలో దాని గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. సరే తాత, నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పేసి అంటాడు. ఇక కార్తీక్ మనసులో, బాబోయ్, ఇప్పుడు ఈ సూరజ్ని ఎలా ఒప్పించాలి? జ్యోత్స్నని చూస్తేనే ఇద్దరు కోడి పందుల్లా కొట్టుకుంటారు. ఇప్పుడు సూరజ్ జ్యోత్స్నని పెళ్ళికి ఒప్పుకుంటాడా అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఒక పక్కన జ్యోత్స్న అయితే దీప వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇక దీప ఆ నవ్వుకి అర్థం ఏంటో తెలుసుకోవాలని లేదా దీప అని వెనకాలనే, రోడ్డుపైన కుక్క ఒరుగుతూ ఉంటే అది ఎందుకు మొరుగుతుందో తెలుసుకుంటే మన టైమే వేస్ట్ అవుతుంది అని దీప అనగానే, దీప, నువ్వు దేన్ని చూసుకొని ఇంత రెచ్చిపోతున్నావో నాకు బాగా తెలుసు. కానీ ఈరోజు నేను ఇంట్లో నీకు ఇచ్చిన షాక్కి నీ మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. ఇక మీరు తట్టా బుట్టా సర్దుకొని ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవాలి, గుర్తుందా? చూడు, మా అమ్మ నుంచి నన్ను దూరం చేయాలని నువ్వు చూస్తున్నావు, కానీ ఆ భగవంతుడు ఏదో ఒక అవకాశాన్ని ఇస్తాడు. నువ్వనుకున్నదేది జరగదు. జరుగుతుంది దీప. అత్త ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయే ఉంటుంది. ఇక బావ నువ్వు ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతారు. ఇక మా మమ్మీ పక్కన నేనుంటాను, చూస్తూ ఉండు, జరిగేది అదే అని చెప్పేసి అంటుంది. ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే సూరజ్ దగ్గరికి వస్తాడు. ఇక సూరజ్, ఏంటి బ్రో, ఎలా ఉంది ఇప్పుడు నీకు? నాకు బాగానే ఉంది బ్రో. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? లేదు, తాత చెప్పాడు ఒకసారి నీకు ఎలా ఉందో చూసిపోదామని వచ్చాను. ఇప్పుడు నీ కాలంతా సెట్ అయినట్టేనా? సెట్ అయినట్టే. ఇంటికి కూడా వెళ్ళిపోమన్నారు. ఇదిగో ఇప్పుడు బయలుదేరుతున్నాను. బ్రో,
నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇది నీకు నచ్చితేనే. దేని గురించి బ్రో? అంటే అది జ్యోత్స్న ఉంది కదా. అవును, జ్యోత్స్నని నీకిచ్చి పెళ్లి చేయాలని మా తాత అనుకుంటున్నాడు. నీ అభిప్రాయం ఏంటో కనుక్కోమన్నాడు. అందుకే అడుగుతున్నాను. బ్రో, నీకు ఇష్టమా ఇష్టం లేదా ఒక్క మాట చెప్పు. బ్రో, నా మనసులో ఉన్న మాటే నువ్వు అడిగావు. ఏంటి బ్రో నువ్వు అంటుంది? అవును, జ్యోత్స్నని చూసినప్పుడు తను నాకు డిఫరెంట్గా అనిపించింది. నా క్యారెక్టర్కి తన క్యారెక్టర్ ఇంచుమించు సేమ్ ఉన్నట్టు అనిపించింది. నాకు ఎలాంటి క్వాలిటీస్ అమ్మాయి అంటే ఇష్టమో సేమ్ అదే క్వాలిటీస్ జ్యోత్స్నలో ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే జ్యోత్స్న నా ఈగోని టచ్ చేసింది. అప్పుడే తనతో నేను ప్రేమలో పడిపోయాను. అవును, ఆల్రెడీ నేను జ్యోత్స్నని లవ్ చేస్తున్నాను. జ్యోత్స్ననే పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. బ్రో, ఎంత గుడ్ న్యూస్ చెప్పావు. మా జ్యోత్స్నని నువ్వు లవ్ చేస్తున్నావా? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? బ్రో, ఇక నువ్వు ఆలస్యం చేయొద్దు. రేపు మీ వాళ్ళని తీసుకొని డైరెక్ట్గా మా తాత ఇంటికి వచ్చాయి. రేపే పెళ్ళికి ముహూర్తం పెట్టించేద్దాం. ఏంటి బ్రో నువ్వు అంటుంది? అవును బ్రో, నువ్వు ఆ ఇంటికి అల్లుడివి. ఫిక్స్ అయిపో. నువ్వు రేపు మీ వాళ్ళతో డైరెక్ట్గా ఇంటికి వచ్చే, మిగతావన్నీ నేను చూసుకుంటాను అని కార్తిక్ అంటాడు. ఇక సూరజ్ థ్యాంక్ యూ బ్రో అని చెప్పేసి ఇక సూరజ్ మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ఒక పక్కన పారిజాతమైతే ఈ కాంచనేంటి ఇంకా ఇంటికి వెళ్ళదు, ఇంకా రూమ్లోంచి బయటికి రాదు, వెళ్ళి అడుగుదామా అంటే నీకెందుకు అని అంటదేమోనన్న భయం. ఏం జరుగుతుంది, ఏమీ అర్థం కావట్లేదే అని చెప్పేసి పారిజాతం అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే జ్యోత్స్న ఇంటికి వస్తుంది. ఇక పారిజాతాన్ని చూసి, గ్రాని ఏమైంది నీకు? ఇక్కడ ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? అది కాదే, కాంచనని ఉదయం నువ్వు ఇంటికి వెళ్ళిపోమని చెప్పావు కదా. అవును, అత్త ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటుంది కదా. లేదే, కాంచన ఇంకా వెళ్ళలేదు. రూమ్లోంచి ఇంకా బయటికి కూడా రాలేదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే. ఏంటి, అత్త ఇంట్లోంచి వెళ్ళలేదా? లేదే. అదేంటి, బావని దీపని ఇంటికి రమ్మని చెప్పి అత్త ఇంకా వెళ్ళకపోవడం ఏంటి? గ్రాని నువ్వు సరిగ్గా చూసావా? నేను సరిగ్గానే చూశానే. ఒసే, ఒకసారి వెనక చూడు అని వెనకాలనే దీప కార్తిక్ కూడా ఇంటికి వస్తారు. వాళ్ళని చూస్తున్న జ్యోత్స్న, బావా దీప మీరేంటి ఇక్కడ? నేను మిమ్మల్ని ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను కదా. నువ్వు చెప్పావు మరదలా, కానీ మన మధ్య ఇంకా కొన్ని లెక్కలు తేలలేదమ్మా, అందుకనే వచ్చాను. బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే సుమిత్ర అలాగే ఇక కాంచన, దశరథ, శివనారాయణ కూడా ఇంటికి వస్తారు. ఇక శివనారాయణ అయితే, ఏంటి హాల్లోనే మీటింగ్ పెట్టారు రాగాలే? అది కాదు తాత, ఉదయాన్నే నేను దీపకి సారీ చెప్పాను కదా, అలాగే బావని కూడా అత్తని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను కదా. బావ ఇంకా వెళ్ళలేదని అడుగుతున్నాను. అవునా, దానికి సమాధానం నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అని శివనారాయణ అంటాడు. ఇక జ్యోత్స్న అలాగే పారిజాతం, ఏంటండి మీరు అంటున్నారు? మీరు చెప్పడం ఏంటి? ఒరే కార్తీక్, ఏం చేసావురా? మళ్ళీ ఏదైనా మాయ చేసావా ఏంటి? పారు, మాయ చేయాల్సిన అవసరం నాకేముంది? నేను ఇక్కడ ఉండడానికి కారణం ఒక్కటే. ఏంటది? నేను చెప్తాను. కార్తీక్ జ్యోత్స్న పెళ్ళయ్యే వరకు ఈ ఇంట్లోనే ఉంటాడు. అలాగే దీప, కాంచన కూడా ఇక్కడే ఉంటారు. తాత అదేంటి? అవును మరదలా, తాత చెప్పింది నిజం. ఏంటి మావయ్య గారు మీరు అంటుంది? ఏంటి నాన్న? కార్తీక్ ఫోన్ చేసి అమ్మ వచ్చాక మాట్లాడాల్సిన విషయాలున్నాయి, నువ్వు ఇంట్లోనే ఉండు అంటే ఏంటా అనుకున్నాను. ఇదేంటి నాన్న, ఎప్పుడు ఇది కండిషన్స్ పెడుతుంది, ఇప్పుడు నో కండిషన్ పెడుతున్నావా? చూడమ్మా కాంచన, ఇది కండిషన్ కాదు, నీ కన్న తండ్రి కోరిక అనుకో. నాన్న, అవును, నీ అన్న కూతురికి పెళ్ళవ్వాలని నీకు లేదా? ఎందుకు లేదు? దీని పెళ్ళైతేనే కదా నా కొడుకు నా కోడలు సంతోషంగా ఉంటారు, మీరు కూడా ప్రశాంతంగా ఉంటారు అని వెనకాలనే ఇక శివనారాయణ, అందుకేనమ్మా ఈ పెళ్లి బాధ్యతని కార్తీక్కి అప్పగించాం కాబట్టి, ఈ పెళ్లి తంతు పూర్తి చేయాల్సింది కూడా కార్తీకే కాబట్టి, ఈ రోజు నుంచి పెళ్ళయ్యే వరకు మీరందరూ మాతో పాటే ఉంటారు అని వెనకాలనే దీప చాలా ఆనందపడుతుంది. ఇక కార్తీక్, పెద్ద మేడంకి ఇచ్చిన షాక్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఉంటుంది అని అనుకుంటూ ఉంటే ఇక జ్యోత్స్న, బావా దీప నా ప్లాన్ని ఇంత ఈజీగా తిప్పుకొడతారా అని చెప్పేసి ఇక జ్యోత్స్న, తాత నా పెళ్లి కోసం బావ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం? పర్వాలేదు తాత అని వెనకాలనే దశరథ, అదేంటమ్మా అలా అంటావు? నీ పెళ్ళి వాళ్ళకి మనకి అందరికీ ఇంపార్టెంటే కాబట్టి నీ పెళ్ళయ్యే వరకు దీప, కార్తీక్, కాంచన ఇక్కడే మనతో పాటే ఉంటారు. అవునండి,
మీరు చెప్పింది నిజమే. దీప నాకు కూతురు లాంటిది. కాబట్టి దీప నా కూతురు స్థానంలో నా రెండో కూతురు పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉంటుంది. ఏం దీప అని వెనకాలే కార్తీక్, చెప్పానుగా సుమిత్ర అత్త కూతురు స్థానంలోనే దీప ఇక్కడ ఉంటుంది అని. జ్యోత్స్న, ఎలా ఉంది నా దెబ్బ అని కార్తీక్ జ్యోత్స్న వైపు చూస్తూ అంటాడు. ఇక జ్యోత్స్న మనసులో, బావా మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ అలాగే దీప కాంచన దగ్గరికి వస్తారు. ఇక కాంచన, ఏంట్రా ఇదంతా? అమ్మా, దాన్ని పెళ్లి చేసేస్తే దాన్ని తిక్క కుదురుతుంది, మనం కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంకొన్ని రోజులు మాత్రమే కదా. సరేరా, ఇంకొన్ని రోజులు కాబట్టి నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ అది నన్ను కానీ నా కోడల్ని కానీ నేను ఇబ్బంది పెడితే మాత్రం దాన్ని చూస్తూ ఊరుకోను అని కాంచన అంటుంది. ఇక దీప అయితే కార్తీక్ని హక్ చేసుకుని, థ్యాంక్స్ బావా, ఎక్కడ మనం వెళ్ళిపోతామో మా అమ్మతో ఇంకా నేను ఉండనేమోనని చాలా భయపడ్డాను. కానీ నువ్వు చేసిన పనికి చాలా థ్యాంక్స్ బావా. దీప, దీనికే కాదు, ఇంకో విషయం కూడా నీతో చెప్పాలి. ఏంటి బావా అది? అదే ఆ తిక్కలు దాని పెళ్ళి కూడా ఫిక్స్ అయింది బావా. అవును, అది ఎవరితో ఏంటో రేపు నీకు తెలుస్తుంది. ఆ పెళ్లి కొడుకుని చూసి నువ్వు షాక్ అయిపోతావు. ఏంటి బావా నువ్వు అంటుంది? అవును, జోష్నని ప్రేమించేవాడు ఈ ప్రపంచంలో ఉంటాడా అనుకున్నా, కానీ ఒకడున్నాడు. వాడే రేపు దీపని జోష్నని పెళ్లి చేసుకోవడానికి వస్తాడు. పెళ్లి సంబంధం కుదుర్చుకుంటాడు. బావా, నేను నమ్మలేకపోతున్నాను. ఆ తిక్కలు దాన్ని ఎవరు ప్రేమిస్తున్నారు బావా? ఎవరతను? నాకు చెప్పు బావా. దీప, చెప్పను. రేపా షాకింగ్ విషయం నువ్వే చూస్తావు అని అంటాడు. ఇక పారిచేతమైతే, నువ్వెంతో ప్లాన్ చేసి అందరి ముందు ఆ దీపకు క్షమాపణ చెప్పి వాళ్ళ ఇంటి నుంచి పంపించాలని చూసావు. కానీ ఆ దీపా ఉన్న ఆ కార్తిక్ గాడు నీకే ఏకనామం పెట్టారు. నువ్వేసిన ప్లాన్కే వాళ్ళు ఇక్కడే ఉండిపోయేలాగా తిష్ట వేశారు. నువ్వా పెళ్లి చేసుకో, వాడు ఈ పెళ్ళయ్యే వరకు ఇంటి నుంచి వెళ్ళడు. ఇదంతా మనకు అవసరమా? క్రానీ, పెళ్ళి అవుతుంది. ఏంటి నువ్వు అంటుంది? అంటే ఆ కార్తిక్ గారిని మర్చిపోయి నువ్వు మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకుంటావా? లేదు క్రానీ, పెళ్ళి అవుతుంది, అది బావతో. అవును, ఖచ్చితంగా అదే జరుగుతుంది, చూస్తూ ఉండు అని చెప్పేసి అంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత శివనారాయణ ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తాడు. దాంతో అందరూ కూడా హాల్లో ఉంటారు. ఇక పారిచేతం, ఏమైందండి? ఆఫీస్కి వెళ్లకుండా అందరూ ఇంట్లోనే ఉండమని చెప్పారంట. ఏదైనా ముఖ్యమైన పనుందా? లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారా? అమ్మ దీప, నేను చెప్పినవన్నీ రెడీ చేసావా? రెడీ చేశాను పెద్దయ్య గారు. అమ్మ దీప, ఒకసారి ఇట్రా. చెప్పండి పెద్దయ్య గారు, నేను ఏదైనా తప్పు చేశానా? చేసావు పెద్దయ్య గారు. అవును, నీకెన్నిసార్లు చెప్పానమ్మా నన్ను పెద్దయ్య గారు అని పిలవద్దు అని. నువ్వు కూడా నాకు మనవరాలు లాంటిదానివే, నా మనవడి భార్యవి. కాబట్టి నన్ను ఈరోజు నుంచి నువ్వు తాతయ్య అని మాత్రమే పిలవాలి అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇక పారిజాతం, అదేంటండి పని వాళ్ళని పట్టుకొని, పారిజాతం నీకు మనిషి బుద్ధుండే మాట్లాడుతున్నావా? దీప ఎవరు అంటే? అది పిన్ని. నీకు ఈ మధ్య మంచితనం వచ్చిందిలే అనుకున్నాను, మళ్ళీ నీ బుద్ధి మందగించిందని అర్థమైందిలే. అయ్యో కాంచన, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. పారు, నువ్వే ఉద్దేశంతో అన్నావో మాకు బాగా అర్థమైంది. చూడమ్మా దీప, ఈ రోజు నుంచి నువ్వు నన్ను తాతయ్య అనే పిలవాలి అని వెనకాలనే దశరథ, అవును నాన్నని నువ్వు తాతయ్య అనే పిలవాలి. మమ్మల్ని అమ్మా నాన్న అని పిలుస్తున్నప్పుడు మరి మా నాన్నని తాతయ్య అనే పిలవాలి కదా అని వెనకాలనే దీప చాలా సంతోషంగా సరే తాతయ్య అని అంటుంది. ఇక జ్యోత్స్న చూస్తూ ఉంటే వీళ్ళందరూ కలిసిపోయేలా ఉన్నారు. ఇంతకీ తాత ఎందుకు ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టాడు? నాకేమీ అర్థం కావట్లేదే అని అనుకుంటూ ఉంటే ఇక జ్యోత్స్న, నిన్ను వెళ్ళి చీర కట్టుకొని రమ్మని చెప్పాను కదా తాత, నేను శారీ కట్టుకొని రావాలా? చెప్పింది నీకు వినబడలేదా? అర్థం అవ్వలేదా? అర్థమైంది తాత, అయితే వెళ్ళు అని వెనకాలనే పారిజాతం కూడా ఇక జ్యోత్స్న వెనకాల వెళ్ళబోతూ ఉంటే, పారిజాతం నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. జ్యోత్స్న, నువ్వు వెళ్ళి త్వరగా రా అని వెనకాలనే ఇక జ్యోత్స్న పైకి వెళ్ళి, అసలు తాత ఇప్పుడు నన్ను చీరెందుకు కట్టుకోమన్నాడు? అసలు ఏం జరుగుతుంది? ఏమీ అర్థం కావట్లేదు. బావ మళ్ళీ ఏదైనా కొత్త ప్లాన్ వేశాడా? నాకేదైనా సంబంధం చూశాడా? వాడు నిజమైన పెళ్లి కొడుకా లేదంటే డూప్లికేట్ పెళ్లి కొడుకా? ఏం జరుగుతుంది? ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ ఉంటే పారిజాతం కార్తిక్ దగ్గరికి వెళ్ళి, ఒరే కార్తిక్, మళ్ళీ ఏం ప్లాన్ చేసావురా? మళ్ళీ దాన్ని కొంప ముంచి పని ఏదని చేస్తున్నావా? పారు, మనం అనుకున్న పనే చేస్తున్నాను. ఏంట్రా? జ్యోత్స్న పెళ్ళి
పెళ్ళికొడుకుని ఎతికేశా. ఏంటి, పెళ్ళికొడుకు దొరికేశాడా? అవును పారు, కాసేపట్లో వస్తాడు ఫ్యామిలీతో, చూడు అని వెనకాలనే పారిజాతం ఇక అలాగే షాక్ అయిపోయి ఉంటుంది. ఇంతలోకి అప్పుడే సూరజ్ ఇంటికి వస్తాడు. ఒక్కసారిగా కార్తీక్, అదిగో పారు వచ్చేశాడు పెళ్ళికొడుకు అని వెనకాలనే సూరజ్ని చూసిన పారిజాతం షాక్ అయిపోతుంది. ఏంటి, వీడు పెళ్ళికొడుకా అని వెనకాలనే పారిజాతం, అంటే అది రా సూరజ్ అని వెనకాలనే ఇక సూరజ్ వచ్చి కూర్చుంటాడు. సూరజ్, నువ్వొక్కడివే వచ్చావేంటి? మీ పెద్దవాళ్ళని కూడా తీసుకురమ్మన్నాను కదా. సారీ సార్, మీరు నా పెద్దవాళ్ళని కూడా తీసుకురమ్మన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు నాతో పాటు లేరు, నేను వాళ్ళకి దూరంగా ఉంటున్నాను, అందుకని. అంటే సూరజ్, అది ఇలాంటి విషయాలు పెద్దవాళ్ళతో మాట్లాడతాం కదా. పర్లేదు సార్, నాకంటూ నేను ఒక్కడిని మాత్రమే ఉంటాను, వాళ్ళతో నాకు ఎటువంటి సంబంధం లేదు, కాబట్టి ఇది పూర్తిగా నా వ్యక్తిగత విషయం కాబట్టి మీరు నాతో మాట్లాడచ్చు అని వెనకాలనే సుమిత్ర దశరథ, బాబు నువ్వంటే మా అందరికీ బాగా నచ్చావు, అలాగే మా జ్యోత్స్న కూడా నీకు నచ్చిందని చెప్పావని తెలిసి మేమందరం చాలా సంతోషపడ్డాం. ఏంటి, వీడు జ్యోత్స్నని ఇష్టపడుతున్నాడా? అవును పారు, లవ్వు, జ్యోత్స్నని ప్రేమించేస్తున్నాడు మా బ్రో అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం, ఈ తిక్కలోడిగా ఆ తిక్కలదే నచ్చాలా? ఇప్పుడు దీని పని ఏమవుతుందో ఏంటో, ఇది తెలియక పైన ముస్తాబవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఏం గొడవ జరుగుతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే ఇక జ్యోత్స్న కిందకి వస్తుంది. సూరజ్ని చూసి, వీడేంటి ఇలా వచ్చి కూర్చున్నాడు, తాత వీడి కోసం నన్ను చీర కట్టుకురమ్మన్నాడా అని అనుకుంటూ ఉంటే శివనారాయణ, జ్యోత్స్న వచ్చి అక్కడ కూర్చో అని వెనకాలనే, ఏంటి తాత, ఏమైంది? సూరజ్, నువ్వు జ్యోత్స్న పక్కకెళ్ళి మాట్లాడుకుంటారా అని వెనకాలనే, తాత ఇప్పుడు సూరజ్తో నేనెందుకు పక్కకు వెళ్ళి మాట్లాడాలి? ఎందుకంటే నువ్వు వాడు నిన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చాడే, అందుకే మీ తాత పక్కకెళ్ళి మాట్లాడమంటున్నాడు. గ్రాని, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అది కాదే నేను చెప్పింది. గ్రాని, ఆఫ్టర్ ఆల్ ఫుట్పాత్ మీద ఫుడ్ స్టాల్ పెట్టుకుని అమ్ముకునే వీడితో నాకు పెళ్లి చూపులా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని వెనకాలనే సుమిత్ర, జ్యోత్స్న, అది కాదు మమ్మీ, నోర్బై, ఇక ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడద్దు. మమ్మీ నేను చెప్పేది చూడు, మేం చూసిన సంబంధం సూరజ్ సంబంధమే. అవును, సూరజ్కి నీకు పెళ్లి చేయాలని మీ తాత, నేను, మీ డాడీ అందరం కూడా నిర్ణయించుకున్నాం. ఇప్పుడు సూరజ్తో నువ్వు మాట్లాడి నీ అభిప్రాయాన్ని చెప్తే తర్వాత సంగతి మేము చూసుకుంటాం. మాట్లాడటానికి ఇంకేముంది మమ్మీ? ఈ ఫుట్పాత్ మీద ఫుడ్ స్టాల్ పెట్టుకునే వీడితో నాకు పెళ్ళేంటి? నేను అస్సలు ఒప్పుకోను, ఈ పెళ్ళి నేను చేసుకోను అని వెనకాలనే జ్యోత్స్న, అప్పుడే డెసిషన్ చెప్తావేంటి? మనిద్దరిని మాట్లాడాక నీ డెసిషన్ చెప్పమన్నారు, మర్చిపోయావా? ఏయ్, నా ప్రాణాలు కాపాడావని హీరో అనుకుంటున్నావా? జ్యోత్స్న, మనం పక్కకెళ్ళి మాట్లాడుకుందాం, ఆ తర్వాత నీ అభిప్రాయాన్ని నువ్వు అందరి ముందు చక్కగా చెప్పచ్చు అని అంటూ ఉంటే శివనారాయణ, జ్యోత్స్న, ఈ తాత చెప్తున్నాడు కదా, వెళ్ళు అని వెనకాలనే, సరే తాత, నేను సూరజ్తో మాట్లాడినా నా డెసిషన్ మాత్రం మారదు అని చెప్పేసి సూరజ్ అలాగే జ్యోత్స్న పక్కకైతే వెళ్తారు. ఇక సుమిత్ర, దీన్ని చూస్తుంటే ఖచ్చితంగా పెళ్ళికి ఒప్పుకునేలా లేదు, ఇది పెళ్ళికి నో చెప్తుంది, ఖచ్చితంగా నోనే చెప్తుంది, వాడితో ఇదెందుకు పెళ్ళికి ఒప్పుకుంటుంది? అయినా నా మనవరాల్ని ఎలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నా ఇలా ఫుట్పాత్ గాడితో పెళ్లి చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట అని పారిజాతం అనుకుంటూ ఉంటే ఇక సూరజ్, ఎందుకు జ్యోత్స్న అంత సీరియస్గా ఉంటావు? ఏయ్, నువ్వు నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసురా, నీతో నాకు పెళ్ళా? మా వాళ్ళ ముందు నువ్వు మంచోళ్ళ నటిస్తే వాళ్ళు నీతో నా పెళ్ళికి ఓకే చెప్తే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావా? ఈ జ్యోత్స్న రేంజ్ ఏంటో నీకు తెలీదు. ఈ జ్యోత్స్న మెడలో తాళి కట్టేవాడు ఎలా ఉంటాడో కూడా నువ్వు ఊహించలేవు. ఊహించగలను జ్యోత్స్న. వాట్? అవును, అది నేనే. ఏయ్ చూడు, నీ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అది ఒకటి నాతో పెళ్ళికి ఓకే చెప్పడం, లేదంటే మీ వాళ్ళందరి ముందు నువ్వు ఫూల్ అవటం. ఏం మాట్లాడుతున్నావు? మొన్న జరిగింది నీకు ఇంకా గుర్తులేదా? ఏంటిదది? అదే మొన్న నా మీద కోపంతో నువ్వు పంపించిన ఆ చెంచగాళ్ళు నన్ను చంపేయాలని ప్లాన్ చేసావు కదా, అది. అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక్క నిమిషం జ్యోత్స్న, ఈ వీడియో చూడు అని అనగానే ఇక ఆ జ్యోత్స్న ఆ వీడియోలో రౌడీలతో ఆ సూరజ్ గారిని
కనిపించకుండా నామరూపాలు లేకుండా చేశారా? చేశామండి. వాడిక మీ జోలికి మీ కంటికి కూడా కనిపించడు. వాడిని చంపేశాం అని వెనకాలనే జ్యోత్స్న, సరే అయితే డబ్బులు మీకు పంపించానుగా, వెళ్ళండి. లేదు మేడం, 50 లక్షలు కావాలి. ఇక ఆ వీడియో మొత్తం సూరజ్ రికార్డ్ చేసి ఉంటాడు. అది చూసి జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఏంటి జ్యోత్స్న, షాక్ అయిపోయావా? ఆ రౌడీలు ఆ రోజు నీ దగ్గరికి ఎందుకు వచ్చారో తెలుసా? వాళ్ళు నన్ను కొట్టడానికి వచ్చారు. అప్పుడు నేను వాళ్ళని నా డబ్బుతో కొనేశాను. నీ దగ్గరికి వెళ్ళి నిన్ను కిడ్నాప్ చేయమని చెప్పాను. కావాలనే అలా గొడవ పడినట్టు చేసి అక్కడికొచ్చి నేను వాళ్ళని కొట్టి పెద్దయ్య గారిని అలాగే నిన్ను కాపాడినట్టు నటించాను. సేమ్ నువ్వేసిన ప్లాన్నే నేను చేశాను. ఎందుకంటే నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం నాకు ఒక ఆప్షన్ దొరకాలి కాబట్టి. ఇప్పుడేమంటావు? ఒరేయ్, నేనే పెద్ద నటన అనుకుంటే నువ్వు నాకంటే నటివిరా. ఇప్పుడే మా వాళ్ళందరి ముందు నీ నిజ స్వరూపం బయట పెడతాను. సరే పెట్టు. ఈ వీడియో కూడా నేను తాతయ్య గారి ముందు బయట పెడతాను. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఆ రోజు నిన్ను అసహించుకొని చీకొట్టారు. ఇప్పుడు గనుక ఈ వీడియోని చూస్తే శాశ్వతంగా నేను ఇంటి నుంచి బయటికి గెంటేస్తారు. ఏం చేస్తావు? నాతో పెళ్ళికి ఒప్పుకుంటే ఈ వీడియో నేను వాళ్ళకి చూపించను. లేదంటే వరి నాతో ఇలా ఆడుకుంటున్నా వింట్రా? నీ ఇష్టం చూసినా, నువ్వేం చెప్తే అదే చేస్తాను. పద వెళ్దాం అని చెప్పి సూరజ్ వెళ్ళిపోతాడు. ఇక చూసినా, ఇలా ఇరుక్కుపోయానంటే చేసిన తప్పుకి ఇంట్లో అందరూ నన్ను చీకొట్టారు. తాత అయితే ఈసారి నేను ఏదైనా తప్పు చేస్తే మెడపట్టి బయటికి గెంటేస్తానన్నాడు. మనిషి ప్రాణాన్ని తీయించాలని చూశానని తెలిస్తే బాబోయ్, ఎవ్వరూ కూడా నన్ను క్షమించరు. ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ, జ్యోత్స్న చెప్పు, నీ ఆలోచన ఎలా ఉంది? సూరజ్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నీ అభిప్రాయం కోసమే ఇక్కడ అందరం ఎదురు చూస్తున్నాం అని వెనకాలనే పారిజాత ఇష్టం లేదని చెప్పవే, చెప్పు అని అంటూ ఉంటే ఇక జ్యోత్స్న, తాత నాకు ఈ పెళ్లి సంబంధం ఇష్టమే. సూరజ్ని నేను పెళ్లి చేసుకుంటాను అని వెనకాలనే దీప, కార్తీక్ అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక కార్తీక్, బ్రో మహమ్మలుడు కార్తీపా, జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడానికే ఒప్పించేశాడు. బావా, నేను నమ్మలేకపోతున్నాను. ఖచ్చితంగా ఏదో జరిగింది. లేకపోతే జ్యోత్స్న సూరజ్ని పెళ్లి చేసుకోవడానికి ఇంత ఈజీగా ఒప్పుకోదు. నాకు అదే అర్థం కావట్లేదు మరదలా. కానీ ఈ సూరజ్ మనం చూసే అంత సాఫ్ట్ అయితే కాదు అని అనుకుంటూ ఉంటాడు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.